హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సూపర్ డెలిషియస్ రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. సో ఇది వచ్చేసి డెజర్ట్ ఐటమ్ అండి. చక్కని స్వీట్ ఐటమ్ అన్నమాట. చాలా ఫాస్ట్గా ఈజీగా అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందండి. అంత బాగుంటుంది. సో మరి ఇంత ఈజీ స్వీట్ ఈ డెజర్ట్ని ఎలా తయారు చేసుకోవాలో మనమైతే చూసేద్దాము. చాలా సింపుల్ అండి. ఇది 0 ఆయిల్ రెసిపీ. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంది. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఇక్కడ నేనైతే కంట్రీ డిలైట్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు ఇక్కడ వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో అది అయితే మీ చాయిస్. నేనైతే బ్రౌన్ బ్రెడే ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే కంట్రీ డిలైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈను బ్రెడ్ తీసుకుని ఈ ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకుని మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. సైడ్ పార్ట్స్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 8 స్లైసెస్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇంట్లో జనాలను బట్టి క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ 8 స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను. సో మిగిలిన 4 బ్రెడ్కి కూడా నేను ఇలా స్లైసెస్కి ఎడ్జెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇలా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను కంట్రీ డిలైట్ ఫుల్ క్రీమ్ పాలు అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. చిక్కటి పాలు. నేను ఇందులో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదన్నమాట. సో వీటిని చక్కగా మరిగించుకోవాలండి. అవి మరుగుతూ ఉన్నప్పుడు పక్కన మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ని రెడీ పెట్టుకుందాము. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి నేను ఈ కంట్రీ డిలైట్ పాలల్లో రోజు నేను తీసిన మీగడ అండి. ఇది జస్ట్ నేను 3 to 4 డేస్లో తీసిన మీగడ అనమాట. 1 లీటర్ మిల్క్కి చాలా బాగా అయితే మీగడ వస్తుందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మరి ఏ పాలల్లో కూడా మనకి ఇంత మీగడ అయితే రాదు. నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ ఈ మీగడని మనము మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. మనం స్వీట్ చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 8 స్లైసెస్కి సరిపడా క్రీమ్ అయితే తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకుంటే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో మరో పక్క మనము ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. సో నేనైతే నార్మల్గా అయితే వేసేసాను. మీరు స్పూన్ తోటి మెజర్ చేసుకుని వేసుకోవచ్చు. సో నేను ఒక 1/2 లీటర్ పాలకి 3 స్పూన్స్ కస్టర్డ్ అయితే తీసుకున్నాను. ఇవైతే వామ్ మిల్క్లో అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొంచెం పాలు అనేది వేడిగా ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను కాస్త వాటర్ అయితే యాడ్ చేశాను. వీటిని క్లమ్స్ లేకుండా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వేడి పాలు పోస్తే ఉండలు కట్టేస్తాయండి. సో మనకి ఆ క్లమ్స్ అనేటివి ఉంటే బాగుండదు. సో అందుకనే నేనైతే ఇక్కడ కొన్ని చల్లనీళ్ళు అయితే పోసుకున్నాను. మీరైతే గోరువెచ్చని పాలు లేకపోతే పచ్చి పాలల్లో అయితే కలిపేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లమ్స్ లేకుండా కలుపుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము మరిగే పాలల్లో మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాలల్లో చక్కగా మిక్స్ అయిపోయేలాగా. సో ఇది తొందరగా చిక్కపడిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను స్వీట్నెస్కి సరిపడినంత షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనము ఫస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాము. సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. లేకపోతే మనం టేస్ట్ చూసి నెక్స్ట్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే స్వీట్నెస్ సరిపోలేదు. అందుకని నేనైతే మరొక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనకి ఈ పాల కన్సిస్టెన్సీ అనేది కాస్త పల్చపడుతుంది. సో ఒక 1 మినిట్లో మనకి ఇది చక్కగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా దీన్ని రెడీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ఇది మనకి చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. హార్డ్లీ ఒక 15 నుంచి 20 మినిట్స్లో మనకి చక్కని స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వెజిల్ తీసుకోవాలి. మీ దగ్గర స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న వెజిల్స్ ఉంటే కూడా మీరు తీసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు. అందుకే నేనైతే ఇలా రౌండ్ వెజిల్ తీసుకున్నాను. సో ఇదైతే ఫ్రెష్ క్రీమ్ అండి. ఇందాక నేను చూపించాను కదా, అది మిక్సీలో బ్లెండ్ చేస్తే ఇట్లా రెడీ అవుతుంది మనకి.
సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేనైతే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే నేను తీసుకున్నా కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనము ముందుగా రెడీ పెట్టుకున్న ఈ కస్టర్డ్ లిక్విడ్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇట్లా ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం బ్రెడ్ అంతా కూడా మునిగే వరకు మనం దీన్ని ఇట్లా పోసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనము ముందుగా రెడీ పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ అయితే ఉంది కదా అండి, మిక్సీలో బ్లెండ్ చేసింది. సో ఇప్పుడు దీనిపైన నేను నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ అనేది అప్లై చేస్తానన్నమాట. అంటే దీన్ని ఇలా నేను స్పూన్ తోటి అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది మనకి వేడిగా ఉంది కాబట్టి ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. లేకపోతే ఈ ఫ్రెష్ క్రీమ్లో మనము ఇంకా కొన్ని పాలు అనేది యాడ్ చేసి కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనకి అవైలబుల్గా లేకపోతే మనం ఇలా డైరెక్ట్గా ఇంట్లో మీగడనే మనము ఫ్రెష్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే బయట కూడా అదే మీగడతోటే ఫ్రెష్ క్రీమ్ అనేది తయారు చేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకునేది అయితే చాలా హెల్దీ కదా. సో మనమైతే నీట్గా చేసుకుంటాము, హెల్దీగా ఉంటుంది. సో ఇట్లానే 4 లేయర్స్ లాగా నేనైతే బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. నేను 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా కాబట్టి నాకు 4 లేయర్స్ అయితే వచ్చింది. సో మరి ఇంకా ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ అనేది తీసుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకుని ఈ కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ చేసుకోవాలి. అలానే వెజిల్ కానీ మనకి ఫ్లాట్గా ఉన్న ప్లేట్ లేకపోతే రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక వెజిల్ కానీ ప్లేట్ కానీ తీసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత మరొక లేయర్ బ్రెడ్ స్లైసెస్ అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి లాస్ట్ లేయర్ అండి. దీనిపైన కూడా మనం ఉన్న కస్టర్డ్ మిల్క్ అనేది దీనిపైన పోసేసుకోవాలన్నమాట. సో ఇది కంప్లీట్గా ఈ బ్రెడ్ అనేది ఆ కస్టర్డ్ మిల్క్లో సోక్ అయ్యి చాలా మంచి టెక్స్చర్ టేస్ట్ అనేది ఉంటుందండి. సో దీనిపైన ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఫ్లేవర్స్ కోసం ఏ ఫ్లేవర్స్ కానీ ఇలాచి ఏది కూడా మనం యూజ్ చేయట్లేదండి. సో ఇలా నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసేసుకోవచ్చు. లేదంటే ఈ ఫ్రెష్ క్రీమ్ మిగిలిన ఫ్రెష్ క్రీమ్ మనము ఈ మిల్క్ లిక్విడ్లోకి అయితే మనము కలిపేసుకోవచ్చు అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ అనేది దీంట్లో కలిస్తే సూపర్గా అయితే ఉంది. అసలు ఎంత డెలిషియస్గా ఉందంటే స్వీట్ అంత డెలిషియస్గా అయితే ఉంది. సో మిగిలిన ఈ కస్టర్డ్ మిల్క్ కూడా మనం దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 7 నుంచి 8 బాదం అయితే తీసుకున్నానండి. దీంట్లోకి గ్రేటర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇట్లా చక్కగా సన్నగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చక్కగా నెక్స్ట్ బాదం పిస్తా తోటి కాజు తోటి వీటిని అయితే ఇట్లా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎంత డెలిషియస్గా ఉందంటే సో దీంట్లో మనం ఒక్క చుక్క నూనె కానీ దేనికి కూడా వాడట్లేదు. సో బ్రెడ్ అనేది అవైలబుల్గా ఉంటే మిల్క్ అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా. సో కస్టర్డ్ పౌడర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం అయితే స్వీట్ని ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ మనకి హాట్గా కూడా బాగుంటుంది, అలానే కూల్గా కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనము రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. చల్లగా ఉంటే చాలా డెలిషియస్గా అయితే ఉంది, అలానే వేడిగా కూడా బాగుందండి. దాంట్లో కూడా టేస్ట్ ఏం తక్కువ లేదు. బట్ రెండు కూడా చాలా అయితే బాగున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. సో ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా గార్నిష్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే రిఫ్రిజిరేట్ చేసుకుని దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా డెలిషియస్ అండ్ ఈజీ సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి సూపర్ టేస్టీ డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో దీని పేరు వచ్చేసి అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అండి. సో ఇంత డెలిషియస్ అండ్ ఇంత టేస్టీ రెసిపీని మనము చిటికలో ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సో ఎంత బాగుందో. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో నా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను. సో ఒకసారి చూడండి. సో నేను ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ ఈజీ రెసిపీస్ నేనైతే రెగ్యులర్గా ట్రై చేస్తూనే ఉంటాను మా పిల్లల కోసం. నేనైతే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయను.
సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా నేనైతే పోస్ట్ చేశాను అనమాట. సో పిల్లలకి స్నాక్స్ ఇలాంటివి స్కూల్స్కి పెట్టడానికి షార్ట్ ఇంటర్వెల్స్కి నేను ఎన్నో వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేశాను. సో ప్లీజ్ వాచ్ చేయండి. మరెన్నో నిల్వ పచ్చళ్ళు ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ వెన్ వెరీ టేస్టీ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను. సో ఇదండి ఈ వీడియో. ఫైనల్గా ఇలా డెలీషియస్ బ్రెడ్ పుడింగ్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుని మేమైతే ఎంజాయ్ చేసేసాము. ఇట్స్ రియలీ వెరీ 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 డెలిషియస్ అండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.